రాష్ట్ర ప్రభుత్వం ఫ్యూచర్ సిటీని అద్భుతంగా అభివృద్ధి చేద్దామని శరవేగంగా అడుగులు ముందుకేస్తోంది. అమన్గల్ వరకు గ్రీన్ ఫీల్డ్ రహదారిని అభివృద్ధి చేస్తోంది. అయినప్పటికీ ఇక్కడ భూముల అమ్మకాలు పెద్దగా పెరగడం లేదని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా అమన్గల్లో ప్రతిరోజు 5-6 కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. స్థానిక సబ్ రిజిస్టర్ కార్యాలయంలో కనుక్కుంటే ఈ విషయం తెలిసింది. అయితే ప్రభుత్వం ఫ్యూచర్ సిటీకి సంబంధించి వాయువేగంతో పనులు జరిపిస్తున్నప్పటికీ దాని ప్రభావం స్థిరాస్తి రంగంపై సానుకూలంగా కనిపించడం లేదు. ఇందుకు కారణాలు లేకపోలేదు. ఫ్యూచర్ సిటీకి సంబంధించిన అభివృద్ధిని కల్లారా చూస్తున్న స్థానిక రైతులు భూముల ధరల్ని ఒక్కసారిగా పెంచేస్తున్నారు. అంటే ఓ 5 నుంచి 10 ఏళ్ల తర్వాత పెరగాల్సిన రేట్లను ఇప్పుడే పెంచేస్తున్నారు. అందుకే ఆశించినంత అమ్మకాలు జరగట్లేదు. మహేశ్వరంలోని మనసాన్ పల్లిలో జనవరి ఫిబ్రవరిలో ఉన్న ధరలే నేటికి ఉన్నాయి. అంటే అక్కడ పెద్దగా ఎప్రిసియేషన్ లేదనే చెప్పాలి. జహీరాబాద్ లో అయితే పలకరించే నాదుడే లేడు. సదాశివపేటలో కూడా పెద్దగా ప్లాట్ల అమ్మకాలు జరగట్లేదని సమాచారం. గట్కేసర్, ఆలేర్ వంటి ప్రాంతాల్లో కొనేవారు కరువయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ అనిశ్చితి కారణంగా లేఅవుట్లలో ప్లాట్ల అమ్మకాలు పడిపోయాయని కొందరు బయ్యర్లు అభిప్రాయపడుతున్నారు. రైతులు తమకు సొమ్ము అవసరమైతే 4-5 గుంటల చొప్పున అమ్ముతున్నారు తప్ప మొత్తం పొలాన్ని అమ్మడం లేదని వివరించారు. మొత్తానికి మార్కెట్ కోలుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే పటిష్టమైన చర్యల్ని తీసుకోవాలని కోరారు.